కడుపులోకి వెళ్ళా నోట్లోకి వెళ్ళా అనేది మనం ఒక్కసారి తెరలోపడి పోతే అసలైన మర్మం ఏందో మనం ఇప్పుడు గుంజుక రావచ్చు. ఏది పిల్లగా వాట్సాప్ ఏది? అయితే ఈ ఫోన్లలో చూపినా గతంలో ఈ కోడిలాగా అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడయ్యా అనేది ఇప్పుడు మనం ఒక్కసారి తేడా తెల్లం చేసుకుందాం. అసెంబ్లీలో మీ నర్సయ్య తాత కంచె పడ్డాడు. ఎవరు? హరీష్ రావు. అడిగినా మరి బీసీ కులగణ ముచ్చట అగో ముఖమంతా సిచ్చులు గాయించుకొని అయిపోయి ఇప్పుడు మేము బీసీ బిల్లుకు సంపూర్ణ మద్దతు మా బీఆర్ఎస్ అని దండం పెట్టి మూత మోగిస్తాము, సంపూర్ణమైన మద్దతు ఇస్తాము అని శిలక పలుకులు పలుకుతున్నారు. మరి మీ నర్సయ్య తాత అసెంబ్లీకి పోతే ఆకిట్లా కనబడ్డాడు. ఏది ఇక పైన కడుతున్నారు పోదామని. ఓ సారో ఆంటీ అది మరి బీసీ కులగణన కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంటే మరి రాహుల్ గాంధీ ఆశయాలకు తూట్లు పడుస్తున్నవాట, ఈ బీసీ కులగణన ముందు పడకుండా అడ్డుపడుతున్నవాట కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు సారు అంటే మరి నీ నోటి ముత్యాలు ఏమైనా రాలిపోయినాయా? అట్టేట నర్సయ్య తాత షెడో పడో మేము కూడా దండలాడుతున్నాము, బీసీ కులగణన కావాలనేదే మేము కూడా పోరాడుతున్నాము. బీసీ కులగణన కావాలి, బీసీలకు రాజ్యాధికారం అందాలి, బీసీలు కూడా మరి రిజర్వేషన్లతోటి వాళ్ళ బతుకులు బాగుపడాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలి అనే మాట నీకు ఎందుకు రాలేదు? తోక ముడుచుకొని పోతుండు. ఇగో మళ్ళొక పాట ఎనూరి అగో అయిపోయి వీళ్ళు ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తందుకు మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. ఓ మేము ఎంతవరకైనా పురస్తే వారు బూరు బచ్చన పేట. వీళ్ళ మాటలు చల్లకుండా ఎట్లా నమ్మాలి వీళ్ళ మాటలు? ఒక్క మాట చెప్తే నీ నోటి ముత్యాలు ఏమన్నా రాలి కింద పడ్డాయా? ఎందుకు నువ్వు బీసీ కులగణన గురించి అసెంబ్లీలో నర్సయ్య తాత కంచబడితే పుసుక్కున అడిగిన పాపానికి తోక ముడుచుకొని పోవలసి వచ్చిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు నువ్వు నోరు ఇప్పలేదు? ఎందుకు నీ బీసీలో అనగానే నీ గొంతు మూగబోయింది? చెప్పు హరీష్ రావు. నీకు బీసీల మీద అంత ప్రేమ ఉన్నోడివి, బీసీల మీద నాకు ప్రేమ అభిమానం అనేది పుట్టకోకుల్లా పుట్టుకొచ్చేది కాదు, ఇది నా గుండె పొరలకెళ్ళి పుట్టుకొచ్చింది అని నిన్న అసెంబ్లీలో తీగరాగాలు తీసినావు బీసీల మీద. మరి నువ్వు ఎందుకు బీసీల కులగణనకు అడ్డుపడుతున్నావంటే తోక ముడుచుకొని పోవాల్సి వచ్చింది? నీ నోటికెళ్ళి ఆ మాట ఎందుకు రాలేదు? ఆ శిల్క పలుకు ఎందుకు రాలేదు? ఇగో మళ్ళీ కూడా పరిందాం. అయిపోయి ఇక ఈడ ఉన్న కోయిలాగా మీరు కనిపెట్టిరా? ఇక ఈ కోయిలాగా నవ్వుతుంది చూడేది. ఇక ఇక్కడ ఉన్న కోయిలాగా ఇక వాళ్ళ మనుషులే నవ్వుతుర్రు. ఏంది కావచ్చు మా హరీష్ రావు ఇంత పొడుగు అంత పొడుగు అని బారు బూరు బచ్చరపేట ఏదో చెత్తడేమో అని మేము అనుకుంటే పోయి తోక ముడుచుకొని మా పోతుండు. ఏంది కావచ్చు అత్త మీద కోడలు అదిపోయినట్టు అదిగిపోతుండు, ఏరే వాళ్ళ ఇంటికి పోయినట్టుగా. ఏంది పద్ధతి ఇదేనా? అరే తాతకు ఒక ముచ్చట చెప్తే ఏమా వాళ్ళకి నవ్వు వస్తుంది పక్కపొంటి వాళ్ళకు. ఒక గిది కథ అంటే బీసీల మీద వీళ్ళకు ఎంత ప్రేమ ఉన్నదో, బీసీల మీద వీళ్ళకు ఏ రకంగా కపట ప్రేమ ఉన్నదో అనేది ఇవాళ బయట పెట్టింది మన ఏఎన్ఎన్. అసలైన కథ ఇది. హరీష్ రావుకు అస్సలు
ఏదో నిన్న తీగ రాగాలు తీసి చిలక పలుకులు పలికిండు కానీ అసలు వీళ్ళకు బీసీల రిజర్వేషన్ల మీద వీళ్ళకు ధ్యాసే లేదు. 34% ఉన్న బీసీల చెప్పుకోవాలి. 34 ఉన్న 34% ఉన్న ఏదైతే ఈ రిజర్వేషన్ని 22% గుంజుకొచ్చిన చరిత్ర వీళ్ళది కాదా? వీళ్ళ హయాంలో, ఎప్పుడు బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ళ రాజ్యం అప్పుడు ఎన్ని పలుకులు వాళ్ళకి వీళ్ళు. ఎలక్షన్ల ముందర దళిత బంధు ఎంపీటీసీలకు, సర్పంచులకు, చోటా మోటా నాయకులకు, దొంగలకు సద్దులు కట్టే వాళ్లకు పథకాలు ఇచ్చుకోరు. దళిత బంధువులకు ఎంత మోసం! కేసీరావయ్యే స్వయాన ఆయనే 3 లక్షలు దళిత బంధువులు ఎమ్మెల్యేలే కమాయిస్తురాట, వాళ్ళ తోలు తీస్తా అన్నాడు. అగో గాడికి వచ్చింది కథ. ఆఖరికి వస్తాడు కల్లా వీళ్ళు ఏమన్నారు, అయ్యా బీసీలకు బీసీ బంధు కూడా ఇస్తామన్నారు. బీసీ బంధు ఇక సాట్ల తౌడు పోసి కుక్కలకు ఎట్లాడి పెట్టినట్టు తీరా ఈ ఫామ్ హౌస్లో వండుకుంటున్న కోడిలాగా ఏం చెప్పుకొచ్చింది అయ్యా. తీరా ఎలక్షన్ల ముందర కుల వృత్తుల వాళ్లకు, చేతి వృత్తుల వాళ్లకు ₹1,00,000 ఇస్తాము స్కీము. 1,00,000 రూపాయల స్కీము మేము వీళ్ళకు ఇవ్వబోతున్నాము అని ఇక అందులో ఏదో జీడికంటి రావణ వారు పలారములో అనగానే ఇక రప 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 చేతనైన వాళ్ళు ఉరుకుతారు కదా. ఇక అట్లా నా సోని ముసలిలోకి ఏడంటుంది అది పాయ్ నాకు 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 అది ఈ ఊరేకో పానం వస్తలేదు. జర్రావు అయితే ఇగో ఈ రకంగా అన్న ఎంతో కొంతమందికి ఆడంగా ఈడంగా రింగన పురుగలే రింగా కొరేకో పంచాది ఏం పంచాది కొరేకో ఆగేశా జర్ర ఆగరాదు. ఓ అమ్మా అయితే ఇక ఏనో ఆడంగా ఆడంగా అన్న దూర్గం ఇండ దూర్గం అన్నట్టుగా కొంతమందికి ఈడంగా ఆడంగా ఇచ్చినట్టు చేసి చేస్తే దీనికి ఎంతమంది పెట్టుకున్నాయ్యా అంటే నీ దండం పెట్టి లక్షల మంది, 5 లక్షల పైచిరుకు మంది దీనికి దరఖాస్తు పెట్టుకోరు. ఏది ఈ బీసీ బంధు ఏదో మన స్కీము ₹1,00,000. ఇక వాయ నీ దండం పెట్టి గొర్రకాడోడు బర్రకాడోడు వచ్చారా పాయరా అవి ఏమో నాట, ఇది ఏమో నాట, సిస్టమ్ ఆట, బొస్టమాట, అది అయిపోతుందట, ఇది సర్వర్ పనిచేస్తలేదట, ఉరకరా అంటే నా సొంటోడు గొడ్డు గోదా చెడ్డ పడ్డ బుడపొరగల ఇసిపెట్టి మీ సేవ కేంద్రాల కాడ ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ తిరిగి బువ్వలేక బుగ్గిలేక యాష్ట కొని ఎందుకంటే మరి ఇన్ని లక్షల మంది అప్లై చేసుకురు, ఎవరికి ఇవ్వాలి ఏంది ఏం కథ, ఆయనకు అప్పుడే డమ్కులు కొట్టాయి. అమ్మని దండం పెడితే గారా నాయన ఇది ఎట్లా ఉంది కథ, ఇంతమంది అప్లై చేసుకురు, వీళ్ళకు ఎవరికి ఇవ్వాలి, మనం ఏడ తెచ్చి ఇవ్వాలి, ఏంది ఏం కథ, వామ్మో ఏమో అనుకుంటే ఏదో అయితట్టే ఉంది మన పని. బిరగా అది ఆ సిస్టాలల్లా సర్వర్లు పనిచేస్తలేవు, ఇది ఆగిపోయింది, అది నిలిచిపోయింది, ఇది ఖరాబ్ అయింది, దాన్ని గెలుకుతున్నాము, దీన్ని చేస్తున్నాము, దాన్ని చేస్తున్నాము అని జర పంగనామాలు పెట్టే పని చేయాలి. కాబట్టి మీరు ఏదో ఒకటి బొంకాలి ఆఫీసులల్లా, మీరు ఏదో ఒకటి బొంకి మొత్తానికి దీన్ని కథం పట్టియాలి. ఈ దరఖాస్తులను తీసుకుపోయి ఏడాయాలి, చెత్త కుప్పలల్లో వేయాలి అని గిసవంటి ఉద్దారకం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది కాదా? వీళ్ళకు ఇవాళ బీసీల మీద ప్రేమ ఆపాచన ఓ అమ్మ ఉరికొస్తుందట గుండెలకెళ్ళి తన్నుకొని.
ఇగో గిసమని కథ చేసిర్రు వీళ్ళు. ఇప్పటికీ ఊర్ల పూట జనాలు థూ థూ అని దుమ్ము మన్ను మశాన వీళ్ళ మీద ఎత్తిపోస్తందుకు సిద్ధంగా ఉన్నారు జనాలు. ఒక్కసారి పలానా ముచ్చట బీసీ స్కీము ఏదో ఉండగా అమ్మ ఆయన దరఖాస్తు పెట్టుకుంటారుగా అని రాదురు. ఇక నీకెందుకు ఇక వాళ్ళ లడాయి కాదు, కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఎగురుతారు. ఇక అంత కోపం మీద ఉన్నారు వీళ్ళకు. ఇప్పుడు బీసీల మీద సోయి. ఇప్పుడు మేది సంపూర్ణమైన మద్దతు ఇస్తాం మేము అని ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారు. ఇగో గిది కథ.